హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు నెక్స్ట్. ఈ రోజు మన వీడియోలో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఇది వచ్చేసి మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఇదైతే ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది. డబ్బింగ్ అయితే బాగానే ఉందని చెప్పాలి. అండ్ ఈ మూవీ ఎలా ఉందని తెలుసుకునే ముందు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చింటే కొంచెం సబ్స్క్రైబర్స్ నొక్కేసుకుంటే ఇంకా మన మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బేసికల్లీ ఈ మూవీ చిన్న చైన్ కేసు మీద స్టార్ట్ అయ్యి ఒక కాంప్లికేటెడ్ కేసు కింద ఎలా మారింది అనేది ఈ మూవీలో అయితే చూస్తాం. అండ్ ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ ఇన్వెస్టిగేటివ్ సీన్స్ మధ్యలో మూవీ అక్కడక్కడ కొంచెం బోర్గా స్లోగా అనిపిస్తున్నప్పుడు కూడా అలాంటి ఒక మంచి పవర్ఫుల్ సీన్స్ పడే కొద్దీ మూవీలో ఉన్న ఇంప్రెషన్ హై ఎక్కడికో వెళ్ళిపోయింది. అండ్ ఈ మూవీలో కేసు స్టార్ట్ అయినప్పుడు ఇది జస్ట్ ఒక అదర్ పర్స్పెక్టివ్ కేసు లాగే ఉంటుంది. దాని తర్వాత మూవీ ప్రొసీడ్ అయిన కొద్దీ ఇది పర్సనల్ కేసు కింద మారడం అండ్ వాటన్నిటి డాట్స్ ని కలిపి లాస్ట్ లో వచ్చిన రివీల్ అండ్ అలాగే మూవీ స్టార్టింగ్ నుంచే హీరోని ఒక ఆరగెంట్ పోలీస్ కింద చూపించడం, ఆ మ్యానరిజమ్స్, ఆ సీన్స్ అన్ని మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయని చెప్పాలి. అండ్ అలాగే ఈ మూవీలో విలన్స్ ని మధ్యలోనే రివీల్ చేసేస్తారు. అండ్ అప్పుడే రివీల్ చేస్తారా ఏంట్రా బాబు అనుకున్నా, కానీ తర్వాత నుంచే నెక్స్ట్ లెవెల్ థ్రిల్ అయితే స్టార్ట్ అవుద్ది. ఈ మూవీ సెకండ్ హాఫ్ లో మార్చరీలో ఒక ఫైట్ సీన్ అయితే ఉంటది. ఆ ఫైట్ సీన్ కంపోజిషన్ మాత్రం ఎక్సలెంట్. అసలు అందులో విలన్ గ్యాంగ్ అయితే మరీ వైల్డ్ గా అయితే ఉన్నారు. అండ్ మొత్తానికి ఆ సీన్ అయితే మాత్రం ఒక వైల్డ్ రష్ అనే చెప్పాలి. అదనమాట. ఇలా మూవీలో కొన్ని మంచి మంచి పోర్షన్స్ ఉన్నాయి అండ్ మంచి మంచి థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. బట్ ఇన్నున్న ఈ మూవీ అయితే నాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేకపోయిందని చెప్పాలి. ఈ మూవీలో ఏదో ఒక మంచి సీన్ వచ్చి ఏ ఉందరా బాబు నెక్స్ట్ ఏం జరుగుద్ది అన్న క్యూరియాసిటీ బిల్డ్ చేసిన వెంటనే అదంతా అలాగ చెడగొట్టేశారు. ఇదంతా ఫస్ట్ హాఫ్ లో అంత ఎక్కువ అనిపించదు, కానీ సెకండ్ హాఫ్ లోని ఇది చాలా దారుణంగా అయితే కనబడుతుంది. బట్ అవి ఉంటాయి కానీ మరీ అంత డిసప్పాయింట్ చేసే విధంగా అయితే ఉండవు. బట్ అవి కొంచెం ప్రాపర్ గా హ్యాండిల్ చేసి ఉంటే మరొక మంచి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అయ్యేదని నా ఒపీనియన్ మరి. బట్ నా వరకు ఇదైతే వర్త్ వాచింగ్ బట్ నాట్ కంప్లీట్లీ సాటిస్ఫైయింగ్ మూవీ అని చెప్పాలి. ఈ మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళకి అయితే ఈ మూవీ కంపల్సరీగా నచ్చొచ్చు. అండ్ ఈ మూవీ మీలో ఎవరైనా చూసుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్స్ లో అయితే కామెంట్ చేయండి. సో దట్స్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన మూవీ డెక్స్ట్రో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్ వాచింగ్ మూవీ డెక్స్ట్రో.